నకిలీ లిక్కర్ కేసులో కీలక నిందితుడు జనార్దన్ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2012 నుంచి ఏఎన్ఆర్ బార్ను అద్దేపల్లి జనార్దన్ రెడ్డి నడుపుతున్నట్టుగా గుర్తించారు. జిల్లాలో సుమారు 20 నుంచి 35 వరకు వైన్స్లో జనార్దన్ పార్ట్నర్గా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. బెజవాడ భవానీపురంలో శ్రీను వైన్స్, కంచికచర్లలో 2 వైన్స్లో జనార్దన్కు వాటాలున్నాయి. దాంతో వైన్ షాప్ లైసెన్స్దారులను విచారించనున్నారు. లిక్కర్ సిండికేట్లో తనకున్న పరిచయాల ద్వారా జనార్దన్ కల్తీ అమ్మకాలు జరుపుతున్నట్టు ఎక్సైజ్ పోలీసులు ఇప్పటికే గుర్తించారు. జనార్దన్ వాటాలు కలిపిన సిండికేట్లో నడుస్తున్న అన్ని వైన్స్ బార్స్ యజమానులను విచారించాలని ఎక్సైజ్ అధికారులు నిర్ణయించారు. నకిలీ లిక్కర్ కేసులో కీలక నిందితుడు జనార్దన్ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2012 నుంచి ఏఎన్ఆర్ బార్ను అద్దేపల్లి జనార్దన్ రెడ్డి నడుపుతున్నట్టు గుర్తించారు. జిల్లాలో సుమారు 20 నుంచి 35 వరకు వైన్స్లో జనార్దన్ పార్ట్నర్గా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. బెజవాడ భవానీపురంలో శ్రీను వైన్స్, కంచికచర్లలో 2 వైన్స్లో జనార్దన్కు వాటాలున్నాయి. దాంతో వైన్ షాప్ లైసెన్స్దారులను విచారించనున్నారు. లిక్కర్ సిండికేట్లో తనకున్న పరిచయాల ద్వారా జనార్దన్ కల్తీ అమ్మకాలు జరుపుతున్నట్టు ఎక్సైజ్ పోలీసులు ఇప్పటికే గుర్తించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. విజయవాడ నుంచి జాయిన్ అవుతున్నారు. శ్రీకాంత్, జనార్దన్ 2012 నుంచి ఏఎన్ఆర్ బార్ నడుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నకిలీ కలపడం అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశాడు? 2012 నుంచే ఉందా, లేదంటే తర్వాత జాయిన్ అయిందా? ఇది చక్రి, ఈ ఏదైతే కల్తీ మద్యం కేసుకు సంబంధించి A1గా ఉన్న అద్దేపల్లి జనార్దన్కి సంబంధించిన వ్యవహారం ఏదైతే ఎక్సైజ్ పోలీసులు ప్రస్తుతం విచారణ వేగవంతం చేశారు. విచారణకి సంబంధించి ప్రధానంగా కూడా ఆయన 2012 నుంచి కూడా ఈ లిక్కర్ వ్యాపారంలోకి దిగినట్టుగా అయితే గుర్తించారు. మొదటగా ఏఎన్ఆర్ బార్ ప్రస్తుతం ఇబ్రహీంపట్నంలో ఉంది. దానికి సంబంధించి లైసెన్స్ ఇప్పటి వరకు కొనసాగుతుంది. 2012 నుంచి లిక్కర్ వ్యాపారంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో లిక్కర్ సిండికేట్లో ఒక కీలక సిండికేట్ మెంబర్గా కూడా జనార్దన్ మారినట్టుగా అధికారులు విచారణలో గుర్తించారు. ఈ నేపథ్యంలోనే అటు ఉమ్మడి కృష్ణా జిల్లా మొదలు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ప్రాంతాల్లో కూడా లిక్కర్ వ్యాపారంలో ఆయన కొంత భాగస్వామ్యాన్ని వాటా కలిగి ఉన్నట్టుగా కూడా గుర్తిస్తా